అట్లా పాండవుల పక్షాన ఉన్న సేనా వ్యూహాన్నంతా గమనించి వాళ్ళ పక్షాన ఎవరెవరున్నారో ద్రోణాచార్యుడికి చెప్పిండు. కానీ నేనేమన్నా తక్కువనా, నా సేనాబలం అంతకంటే గొప్పది అని వీళ్ళ పక్షాన ఎవరున్నారో కూడా చెప్పిండు. వీళ్ళ పక్షాన మొదటగా మహితాత్మ భీష్ముడు, సేనాపతి కర్ణుడు, అశ్వత్థామ, సోమదత్తుడు, వికర్ణుడు. మహితాత్మ భీష్మ అంటే మీకు తెలుసు వాళ్ళ తాత అన్నమాట అని. కర్ణుడు ఇక్కడ కుంతికి వివాహం జరగక ముందు పుట్టిన కుమారుడు అన్నమాట. అంటే పాండవులకి సోదరుడు. కానీ ఈ విషయం కర్ణుడికి తెలియదు కదా. గురు ద్రోణాచార్యులు కుమారుడు అశ్వత్థాముడు. మరి వికర్ణుడు ఎవరు అంటే దుర్యోధనుడికి సోదరుడు అన్నమాట. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడు. మరి దుశ్శాసనుడి పేరు చెప్పకుండా వికర్ణుడి పేరు ఎందుకు చెప్పిండు అని అంటే ఆయన అతిక తెలివి. అదేంటిదంటే ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు సభలో ఎవ్వరూ ఆపలేదు. పాండవులు గాని, కౌరవులు గాని, రాజులు గాని, మహితాత్మ భీష్ముడు గాని, మంత్రి గాని, కర్ణుడు గాని, అసలు ఎవ్వరు గురువులు గాని అసలు ఎవ్వరు ఆపలేదు. కేవలం ఒకే ఒక్కరు మాత్రమే నోరు తెరిచి దుర్యోధనుడిని నువ్వు తప్పు చేస్తున్నావు అని అనింది ఒక వికర్ణుడు మాత్రమే. అట్లా దుర్యోధనుడు ఇక్కడ మళ్ళీ యుద్ధం చేయకుండా వికర్ణుడు ఎక్కడ ఆపుతాడు అని అట్లా వికర్ణుడిని కొంచెం ఇంతమంది శౌర్యుల మధ్యలో చెప్తే వికర్ణుడు కూడా కొంచెం వీళ్ళ సైడ్ ఉంటాడని అట్లా దుర్యోధనుడు తన పన్నాగం వేసిండన్నమాట. అట్లా ఈ వీరులందరి పేర్లు చెప్పి వీళ్ళందరూ నా కోసం తమ జీవితాలను త్యాగం చేయడానికి సిద్ధపడినరు అని ద్రోణాచార్యుడికి చెప్తాడన్నమాట.